హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. కేరళలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరదల్లో ముంచెత్తిన విలయాన్ని సృష్టించాయి. వయనాడులో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో 100 మందికి పైగా విగత జీవులుగా మారగా వందల మంది శిథిలాలలో చిక్కుకుపోయారు. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. ఇంతటి పేను విషాదానికి అరేబియన్ సముద్రం వేడెక్కడమే ఓ కారణం అంటున్నారు నిపుణులు. తక్కువ టైంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడటం అనంతరం అతి భారీ వర్షాలకు కారణమైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళ ఫ్లడ్స్ మానవ తప్పిదమే అని అనుకుంటున్నారా? ఏ అవును, బి కాదు, సి ఏమో తెలియదు. ఇంతటి భారీ వర్షాల వరుస కొండ చర్యలతో ఒక్కసారిగా కేరళ వణికిపోతుంది. చాలా జిల్లాలలో 24 గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. అలాగే కొట్టయం తదితర జిల్లాలలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత 2 వారాలలో కుకన్ ప్రాంతంలో మాన్సూన్సెక్టివ్ గా ఉండటం, ఉపరితల ధోరణి కారణంగా కాసర్గోడ, కన్నూర్, వయనాడ్, కోయకోడ్, మాలపురం జిల్లాలలో భారీ వర్షపాతం నమోదు అవటానికి కారణం అనుకోగా చెప్పుకొస్తున్నారు. 2019లో రాష్ట్రంలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాలు మాదిరిగానే ఇప్పటివి కూడా అంతే దట్టంగా కేరళను మరోసారి చుట్టుముట్టాయి. ఇకపోతే అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని సైంటిస్ట్ ముందుగానే గుర్తించారట. ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొకన్ ప్రాంతంలో సాధారణంగా కనిపించిందన్నారు. ఈ వరదలకు సగం ఇల్లులు కొట్టుకుపోగా చూరల్మైలై, ముండక్కాయ్ అనే 2 గ్రామాలు మాత్రం ఈ వరదల్లో కోడచేరియలు అత్యంత దారుణంగా దెబ్బతీశాయి. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అంతా చూరల్మైలోనే కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి 2 అడుగుల పైనే ముండక్కాయ్ అనే గ్రామం ఉండగా ఇక్కడికి వెళ్లేందుకు అన్ని దారులు క్లోజ్ అవడంతో ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ ను ఆర్మీ అధికారులు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కేరళ వయనాడ్ విలయం హృదయ విధాకరంగా మారింది. చూరాలమైలలో పరిస్థితులు దారుణంగా మారాయి. మృత్యుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. వర్షం వరదల తగ్గుముఖం పట్టడంతో బురదను తొలగించే పనులను ప్రారంభించారు. ఇకపోతే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవైపు గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించడంతో పాటు మరోవైపు రాళ్లు, బురదల్లో కూరుకుపోయిన చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. బురదలో కూరుకుపోవడంతో అవి ఎవరిది అన్నది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో హాస్పిటల్ ప్రత్యేక ఫీజర్లు ఏర్పాటు కూడా చేశారు. ఇకపోతే ముండక్కై చుట్టూ బురద చుట్టడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు స్థానిక అధికారులు. వయనాడ్లోని కొండ ప్రాంతాలలో టీ ఎస్టేట్స్ భారీగా ఉన్నాయి. ఇక్కడే పని చేస్తూ నివాసం ఉంటున్న వాళ్లలో చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం బాధాకరం. హెలికాప్టర్ సహాయంతో ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. వయనాడ్లో వందలాది వరద బాధితులను రీహాబిలిటేషన్ సెంటర్స్ కి తరలించారు. మరోవైపు వయనాడ్లోని గ్రామ యువకులు వాలంటీర్లుగా వరద బాధితుల సహాయం చేసేందుకు ముందుకు వచ్చి తమంతు సర్వీస్ ఇస్తున్నారు. బాధితులకు కావాల్సిన ఆహారం తదితర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే 155 మందికి పైగా మరణించగా 200కు పైగా వ్యక్తులు ఆచూకీ గల్లంతైంది. బాధితుల సంఖ్య వందల్లో ఉండడంతో బాధిత కుటుంబాల అర్తనాదాలు వినిపిస్తున్నాయి. అయితే బాధితుల కుటుంబాలకు ఆదుకునేందుకు డోనర్స్ ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయనిధికి ప్రభుత్వం తరపున 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఇప్పటికే తెలియజేయడమే జరిగింది. వారి కంపెనీ తరపున 5 కోట్ల సహాయనిధికి అందజేసినట్లు కూడా ప్రకటించారు. ఆర్పి గ్రూప్ రవి పిల్లై, లూలు చైర్మన్ యూసుఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామన్ లు కూడా ఒక్కొక్కరు 5 కోట్లు విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. సినీ నటుడు విక్రమ్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇకవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అలాగే ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడంతో పాటు మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు
ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించారు. కెనరా బ్యాంక్ కూడా CMDRF కు 5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్ అండ్ మెటల్స్ లిమిటెడ్ 50 లక్షలు, కేరళ సెట్స్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 30 లక్షలు, దలైలామా ట్రస్ట్ 11 లక్షలు, శోభన జార్జ్ చైర్పర్సన్ ఔషధి 10 లక్షలు చొప్పున కేరళ ఈ దుర్ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ డొనేషన్స్ అందించడం జరిగింది.